ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, వెతబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయమని అడుగుచున్నాను. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా, ఈ లోక జ్ఞానం చేత కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసేంత వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తన లేఖనాల ద్వారా తన పిల్లలకు తెలియజేయడానికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమయాన్ని నాకు అందించినందుకు దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం దేవుని గ్రంథం నుంచి నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద కూర్చున్నప్పుడు కొందరిని కాక అందరినీ ఆయన ఒక పిలుపునిచ్చాడు. కొందరికి కాదు, అందరికీ పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడంటే, ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మళ్ళీ ఒకసారి చెప్దాం అన్నమాట. ప్రయాసపడి, ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. జాగ్రత్తగా వినండి అందరూ ఈ మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి లోతైన మాట ఇది. అంటే ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు సంతోషంగా సుఖంగా లేరా? ఏమ్మా, మనిషి సంతోషంగా సుఖంగా బ్రతకాలంటే ఆ మనిషికి అవసరమైంది ఏంటి భూమి మీద? ఏమ్మా, మనిషి సంతోషంగా సుఖంగా బ్రతకాలంటే మనిషికి అవసరమైంది ఏంటి భూమి మీద చెప్పండి? డబ్బులు అవసరం, ఇల్లు అవసరం, తిండి అవసరం, వస్త్రాలు అవసరం. ఇవన్నీ కలిగిన వాడు సంతోషంగా హ్యాపీగా ఉంటాడా ఉండడా? ఏమ్మా, ఉంటాడా ఉండడా? మనిషికి ఏం కావాలి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇంకొకటి ఏంటి? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి మనిషికి? ఈ 3 లక్షణాలు, అంటే ఈ 3 మనిషికి సదుపాయాలు కనుక మనిషికి ఉంటే మనిషి హ్యాపీనా కాదా మీరు చెప్పాలి. మీరు నా వైపే చూడాలి, నన్నే నా మాటలే వినాలి. మీరు చిన్నపిల్లల్ని విడిచిపెట్టండి, వాళ్ళు ఆడుకుంటారో అల్లరి చేస్తారు, వదిలేసేయండి. మీరు నేను చెప్పే మాటలు వింటే ఏముంది ఆ మాటలో? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి త్వరగా. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఏంటి వాక్యం? శక్తి కలిగింది వాక్యం. శక్తి కలిగిన వాక్యాన్ని మీకు చెబుతున్నప్పుడు మీరు ఎలా వినాలి? సాత్వికముతో తమను తాము తగ్గించుకొని వినయ మనస్కులై
ఆసక్తితో వాక్యాన్ని అపేక్షించాలి మందిరానికి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు. కానీ దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం సమయమును దుర్వినియోగపరుచుకుంటే మనం జ్ఞానులం ఎప్పటికీ అవ్వలేం. మీరు గుర్తుపెట్టుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అందరికీ పిలుపునిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకో ఇంట్లో విశ్రాంతి దొరకట్లేదా మనిషికి? చక్కగా హ్యాపీగా 25,000-30,000 రూపాయలు పెట్టి మంచం కొనుక్కుంటున్నారు, 16,000 పెట్టి పరుపు కొనుక్కుంటున్నారు, పడుకోవడానికి ఎసులుబాటు లేక చెమట పడుతుందని ఏసీలు పెట్టుకుంటున్నారు. ఇంత ఎక్విప్మెంట్ సిద్ధపరచుకున్న శరీరానికి విశ్రాంతి లేదా భూమి మీద? శరీరానికి విశ్రాంతి ఉందా లేదా భూమి మీద? అసలు దేని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు? ఈరోజు భూమి మీద 2 రకాలైన బోధలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఈ బోధ ఏది నిత్య జీవానికి చేర్చేదో, ఏది నిత్య నరకానికి చేర్చేదో కనిపెట్టలేనటువంటి గుడ్డితనం ఈరోజు విశ్వాసులు కలిగించాడు అపవాది. అందుకే బోధలు 2 రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి శరీరానికి బోధ ఉంది, ఆత్మకి బోధ ఉంది. ఈ 2 జరిగేది క్రీస్తు వారి పేరట. గమనించాలి ఈ విషయాలు మీరు. నెక్స్ట్ వచ్చే ఆదివారం మొత్తం ఇదే మాట్లాడతాను నేను. నెక్స్ట్ వచ్చే ఆదివారం మాట్లాడే బోధ అంతా ఇదే. ఈరోజు మీకు చూపించేటటువంటి టాపిక్ ఈరోజు మీకు అర్థం అయితేనే నెక్స్ట్ వచ్చే ఆదివారం బోధ మీకు అర్థమవుద్ది. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారు మరలా తిరిగి లోకానికి వెళ్తారా? ఇదే టైటిల్. దేవుని యొద్దకు వచ్చిన వారు మరలా లోకాన్ని తట్టు తిరుగుతారా అనే టైటిల్ మీద ఒక చిన్న టాపిక్ని తీసుకొని మనం మాట్లాడదాం. దేవుని యొద్దకు వచ్చిన వారు మరలా తొలగి లోకానికి వెళ్ళిపోతారా? అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? ఒకసారి రెఫరెన్స్ కూడా చూద్దాం. మీరు రాసుకోవడానికి కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు, కానీ రెఫరెన్స్ కూడా చూద్దాం. మా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. దేవుని యొద్దకు వచ్చిన వారు మరలా లోకం వైపు తిరుగుతారనే టైటిల్లో మీకు పరిచయ భాగం అన్నమాట ఇది. సహోదరులారా, ఒక్క నిమిషం, అక్కడ సహోదరులారా అన్నాడు. సహోదరులు అంటే ఎవరు? నా తోడబుట్టినోడు కాదు, నా తోడబుట్టిన అక్కో చెల్లో కాదు, సహోదరులారా అంటున్నాడు. సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే ఎవరమ్మా? ఒకసారి అక్కడ కొంతమంది ఏలు పెట్టేసిండి. ఇంకో రెఫరెన్స్ చెప్తాను, అక్కడికి వెళ్దాం మనం. ఒకసారి మనం మరలా ముందుకు వద్దాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా అని పిలిచాడు కదా పౌలు గారు అక్కడ హెబ్రీ పత్రికలో. ఎవరు సహోదరులో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. ఎవరిని సహోదరులు అన్నాడు? పరిశుద్ధులు. ఇంకా క్లారిటీ కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1-2 కలిసి ఉంటాయి. కొరింథీలో ఉన్న పరిశుద్ధులు అంటే పరిశుద్ధపరచబడినటువంటి సంఘం. ఇప్పుడు సంఘం ఎవరని బైబిల్ చెప్తా ఉందంటే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులైనటువంటి వారందరూ సహోదరులు. ఆ సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. సహోదరులారా, ఎంత సాత్వికమైన పదమో చూడండి, ఎంత బాగుందో మాట. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని ఏం చెబుతున్నాడు పౌలు గారు ఇక్కడ? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి గురించి జాగ్రత్త? ఒక తల్లి బిడ్డ గురించి జాగ్రత్త పడతా ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లల గురించి, తన భార్య గురించి జాగ్రత్త పడతా ఉంటాడు. ఒక కాపరి సంఘమును గూర్చి జాగ్రత్త పడతా ఉంటాడు. సంఘం ఎడిచి ఎదిరిపోద్దో, ఎవడి మాయ మాటలని దారి తప్పిపోద్దో, నాశనానికి వెళ్ళిపోతారన్న భయం సేవకుడికి ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టిపోతున్న వాళ్ళలో ఉన్నటువంటి హృదయం ఎలాంటిది చెప్పాలి మీరే. ఈరోజు మా ఇంట్లో మా నాన్న రాలేదనుకోండి, దేవునికి దూరం అయిపోయాడు.
దేవునికి దూరం అయిపోవటానికి మా నాన్నలో ఉన్నదేంటి? ఎగ్జాంపుల్ చెబుతున్నా, మా నాన్న దూరం అవ్వడు. ఎందుకంటే పొద్దున్న లేచి మందిరాన్ని క్లీన్ చేసేది ఆయన, మైకి పెట్టేది ఆయన, అన్ని చేసేది ఆయన, దాంట్లో పోడు. సందర్భం చెబుతున్నా, ఈరోజు మీ కుటుంబాలలో ఎవరైనా రాకపోతే, ఈరోజు మీ కుటుంబాల్లో ఎవరైనా రాకపోతే వాళ్ళ హృదయంలో ఉన్నదేంటో బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు చేదైన ఏరు మొలిచింది వాళ్ళలో. చేదైన ఏరా? చేదుకున్న కొన్ని కాయగూరల పేర్లు చెప్పండి. చేదుకున్న కాయల పేర్లు. కాకరకాయ చేదుకుంటుందా? ఉంటుందమ్మా? తింటామా పారేస్తామా? ఇప్పుడు బీరకాయ చేదైంది అనుకోండి, తింటావా పారేస్తామా? ఇప్పుడు దోసకాయ చేదైంది అనుకోండి, తింటామా పారేస్తామా? దొండకాయ చేదైంది తింటామా పారేస్తామా? ఏ కాకరకాయలో ఉన్న చేదు దోసకాయలో ఉంటే నీకు నష్టం ఏంటి? నాకు అర్థం కావట్లా. కొన్ని తినకూడనవి, కొన్ని తినొచ్చేవి. అవునా కాదా? అవునా కాదా? చేపలో కూడా చేదు ఉంటుంది. మీకు అందరికి తెలుసో లేదో, మనలో కూడా చేదు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవునికి నేను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, అసలు దేవుణ్ణి విడిచిపెట్టిపోవటానికి గల ప్రధానమైన మూలమేంటి? ఈరోజు మనం చెప్పే సాకులేంటి? దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే ఏం చెప్తున్నాం మనం? ఎగ్జాంపుల్ 2 చెప్పండి. తెలీదా మీకు? అప్పుడప్పుడు ఎప్పుడు మానేలేదు మీరు మందిరం? 1 గేదెల కాడికి వెళ్ళాలి, 2 మేకల కాడికి వెళ్ళాలి, 3 పొలం కాడికి వెళ్ళాలి, 4 పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, 5 సావులకి వెళ్ళాలి, 6 ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలి, 7 ఏ పని పాట లేకుండా గాలికి తిరగాలి బయట, 8 అక్కడక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టాలి, 9 చెప్పుకుంటా పోతే బోల్డ్ అంత లిస్ట్ ఉంది మన దగ్గర. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ అసలు నేను విన్నాను, అవన్నీ నేను వినను. అసలు దేవుని దగ్గరకు వచ్చినటువంటి తన పిల్లలు ఏమంటే దేవుని దగ్గరికి ఎలా వచ్చారు మీరు? ఆదాం గారు పిలిస్తే వచ్చారా? చనిపోయిన ఆదాం గారు పిలిస్తే వచ్చారా? ఎలా వచ్చారు దేవుని దగ్గరకు మీరు? ఎవరి పిలుపు అందుకొని దేవుని దగ్గరకు వచ్చారు మీరు? దేవుని వాక్కును ఆదాము గారి నోట ద్వారా పిలిచాడు దేవుడు. ఈరోజు దేవుడు వాక్కు ద్వారా నా నోటి నుంచి పిలుస్తున్నాడు, మైక్ అనే యంత్రం ద్వారా. ఎలా పిలుస్తున్నాడు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎలా పిలుస్తున్నాడు? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక ఎలా పిలుస్తున్నాడో చూద్దాం ఒకసారి. 14వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త అంటే మాది కాదు ఇది. ఈరోజు మేం చెబుతున్నటువంటి వార్త ఆయనది. ఆయన సువార్త మేం చెబుతున్నాం మీకు. ఆ సువార్త ద్వారా మీరు పిలువబడ్డారు. అలా పిలువబడిన మీరు రక్షింపబడ్డారు. అలా రక్షింపబడినటువంటి మీరందరూ రక్షణలో కొనసాగాలి. ఎంతవరకు కొనసాగాలి రక్షణలో? అమ్మా, ఎంతవరకు కొనసాగాలి రక్షణలో? సుమారు 6 నెలలు అనుకుందామా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎంతకాలం? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చివరి మాట, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం. ఏ విశ్వాసం? అవిశ్వాసం, అల్ప విశ్వాసం కాదు ఇక్కడ మాట్లాడుతుంది. దృఢ విశ్వాసం. దృఢ విశ్వాసం అంటే, దృఢ విశ్వాసం అంటే ఈ దృఢమైన విశ్వాసం కలిగిన వాడు పెళ్లి పిలుపు అందుకున్న వెళ్ళడు. ఇందా చెప్పుకున్నాం కదా లిస్టు, అన్నీ చదువుకుంటా పోతే మరీ బాగుండు సవరణ చదవట్లే నేను. ఈ దృఢమైన విశ్వాసం కలిగిన వాడు ఏ పనికి వెళ్ళడు. ఆదివారం విశ్రాంతిలోకి రావటానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. దానికోసమే శనివారం సాయంత్రమే సిద్ధపాటు కలిగి ఉంటాడు. కానీ దృఢ విశ్వాసం లేనటువంటి అల్ప విశ్వాసులు అప్పుడప్పుడు మందిరానికి వచ్చి పోతూ ఉంటారు. అందుకే ఆయన అంటాడు కదా 4వ అధ్యాయంలో,
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. అసలు భయం ఉందా? ఆరాధన మానేసి హాయిగా తిరుగుతున్న వాళ్ళకి భయం ఉందా భూమి మీద? లేదు. ప్రతిదానికి లెక్క కడుతున్నాడు ఆయన, ప్రతిదానికి లెక్క. 1 తారీఖు నుంచి 29, 30 తారీఖు వరకు ఇదిగో పాల బిల్లు ఎంత, కరెంటు బిల్లు ఎంత, సరుకుల బిల్లు ఎంత, పిల్లల చదువులకింత, బుక్స్కింత, నువ్వు వేసుకుంటున్నావే లెక్కలో. అది ఈ జీవితానికి, ఈ దేహానికి కావలసిన లెక్క అది. కానీ ఈ దేహాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మకు కూడా కొన్ని లెక్కలు ఉన్నాయన్న విషయాన్ని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తున్నా పట్టించుకున్న దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు సంఘం ఉంది. అందుకంటున్నాడు, ఏలయనగా మొదట నుండి మనకున్న విశ్వాసం, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది సంఘములోకి చేర్చబడ్డామో అక్కడ ప్రారంభమైనటువంటి ఆ మొదటి యాత్ర ఎక్కడి వరకు అని చెబుతున్నాడు? అంతము మటుకు. ఎప్పుడంతం? యుగ సమాప్తి అంతం కాదు, నీ అంతం. యుగ సమాప్తి అప్పుడే రాదు. నువ్వే సరిగా పరిపూర్ణంగా మారలేదు. ప్రపంచ దేశాల్లో బోళ్ళంతమంది ఉన్నారు సువార్త తెలియని వాళ్ళు. వాళ్ళందరికీ సువార్త తెలియాలి. ఈలోపు నీ అంతం అయిపోద్ది. అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము అన్నట్టు. అలా క్రీస్తులో పాలివారిగా ఉండటానికి వచ్చినటువంటి మనం మరలా దేవుని యొద్ద నుండి లోకం వైపుకు తిరిగి వెళ్ళటానికి గల ప్రధానమైన మూలమేంటి చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక వాగ్దానం చేసుకున్నాం దేవునితో, దేవా బ్రతికితే నీతోనే, చస్తే నీతోనే. ఇప్పటివరకు లోకం అనేటటువంటి అజ్ఞానమైన ఆత్మ గుడ్డితనంలో బ్రతికాను, బురదలో బ్రతికాను, చీకట్లో బ్రతికాను, పాపిగా బ్రతికాను, అందరూ అసగించుకునే బ్రతుకు బతికాను నేను. కానీ ఇప్పుడు నీ విలువైన పరిశుద్ధమైన రక్తము చేత నన్ను కడిగావు. కడిగి ఒక అమూల్యమైనటువంటి సాధనముగా నీ మందిరములు నన్ను కట్టుకున్నావు. అట్లాంటి నీవు మరలా లోకం వైపుకు తిరిగి వెళ్ళిపోతున్నావంటే దానికి మూలం ఏంటి? ఎగ్జాంపుల్కి చెప్పాడండి. ఎగ్జాంపుల్ చాలా అద్భుతమైన మాట అది. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు, చూద్దామండి. చాలా బాగుంటుంది ఆ మాటలు, చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక చూద్దాం ఒకసారి. అధ్యాయం కూడా 2. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, ఒకసారి ఆగుదామండి. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళు అందరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అలా వెళ్ళిపోయేవాళ్ళు వాక్యం తెలియక వెళ్తున్నారా, తెలియకుండా వెళ్తున్నారు వీళ్ళు? ఏండి, మన బాప్తీసం పొంది ఎంతకాలం? సుమారు 10 సంవత్సరాల నుంచి చేతులు ఎత్తండి, అసలు సిగ్గుపడకుండా. 10 సంవత్సరాల నుంచి సిగ్గుపడకుండా చేతులు ఎత్తండి. ఒకసారి నేను కూడా ఎత్తుతా, ఎందుకంటే నేను పొందుకోవడం ఇంచుమించు 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు అయింది. ఈ 13 ఏళ్లలో 3 నెలలే వేస్ట్ చేసే, 3 నెలలే. అది కూడా బాప్తీసం పొందటానికి. మారు మనసు పొందాను, కానీ బాప్తీసం పొందడానికి 3 నెలలు టైం తీసుకున్నా. పొందకపోతే ఏం మధ్యలో బాప్తీసం అని. కానీ దేవుడు ఒప్పుకోడు కదా. ఫాస్ట్గా ఆయన పని చేయాలి. ఆయన పని కోసం ఒక సాధనంగా కడుక్కున్నాడు. ఆయన కడుక్కున్నటువంటి సాధనం ఆయన పని కోసం వాడబడాలి కదా. అందుకే సమయం లేట్ అవ్వకుండా త్వరగా ఆయన పని చేయించుకున్నాడు. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను నేను. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినే వాళ్ళకి కనీసం కొంతైనా అవగాహన వచ్చి ఉంటుందా? అది చెప్పాలి మీరు. దేవుడిని విడిచిపెడితే శాపాలు వస్తాయి, దేవుని మందిరానికి టయానికి వెళ్ళకపోతే మనకు మేలు జరగదు, దేవుని మందిరానికి వెళ్ళకపోతే మనకి ఎలాంటి ఆశీర్వాదం రాదు, దేవుని మందిరానికి క్రమానికి వెళ్ళకపోతే మనం చస్తే పరలోకానికి వెళ్ళలేము అన్న అవగాహన కొద్దిగా ఉందా లేదా? ఇదిగో ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్న కొద్దిగా ఆలోచన వచ్చిందా లేదా మీకు చెప్పాలా? 2 సంవత్సరాలు బాప్తీసం పొందినోడు కూడా వస్తుంది ఇది, అవునా కాదు? ఈ 10 సంవత్సరాలు బాప్తీసం పొందినోళ్ళు క్రమం తప్పకుండా ఎంతమంది మందిరానికి వస్తున్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒక్క ఆదివారం కూడా మానేయకుండా. ఎవరైనా చనిపోయారంటే పర్లా తీసేయండి, మైనస్ చేసేద్దాం. అప్పుడు వెళ్ళామంటే తీసేయి. రెండోది, నేను బెడ్ మీద ఉన్నానండి, మంచం మీద ఉన్నానండి, హాస్పిటల్లో బెడ్ మీద ఐసీలో ఉన్నాను, అప్పుడు రాలేదంటే తీసేయి, దాన్ని కూడా తీసేయి. దేవుడు లెక్కలో పెట్టుకుంటాడు. అసలు ఆరోగ్యం బాగుండి
మందిరానికి రాకుండా ఇంటి దగ్గర కూర్చున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి నీ మైండ్లో రివైండ్ చేసుకో. అది ఎంత ఘోర పాపం ఒక్కసారి నువ్వు ఆలోచించు. అందుకని అడుగుతున్నాడు, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి అన్నాడు. అంటే దేవుడు సంఘానికి నిన్ను నన్ను ఎందుకు పిలిచాడండి? ఏదో అప్పచెప్పడానికి పిలిచాడు. గడిచిన 2 వారాల దగ్గర మనం మాట్లాడుకున్నాం. ఏం అప్పచెప్పడానికి పిలిచాడు అందరినీ? అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరినీ విశాఖపట్నం ఫ్యాక్టరీలోకి ఎందుకు తీసుకెళ్ళాడు? పని ఉంది అక్కడ పని ఉంది కాబట్టి ఇక్కడ పని వాళ్ళందరిని అక్కడ తీసుకుపోయాడు. పని చేయని వాళ్ళందరూ జారిపోయారు. ఈరోజు కూడా సంఘానికి ఒక పని ఉంది, ఆ పని కోసమే పిలిచాడు. ఆ పనిలో పరిశుద్ధులుగా పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి ఎందుకు మీరు తొలగిపోతున్నారు? అనుభవపూర్వకముగా ఆ మాటలు మీరు తెలుసుకొని ఆ అనుభవపూర్వకముగా నేర్చుకున్నటువంటి మీరు ఎలా తిరిగిపోతున్నారో కొన్ని జంతువుల్ని పోలి చెప్పాడు అక్కడ. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం తెలిసినటువంటి మీరు, ఏది సత్యమో ఏది అసత్యమో బోధింపబడినటువంటి మీరు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చబడిన మీరు మరలా దేవుని యొద్ద నుంచి మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారంటే, ఇదిగో ఆ కుక్కకి నీకు ఏంటి తేడా అని అడుగుతున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఇదిగో కడగబడినటువంటి పందికి నీకు ఏంటి తేడా? అందుకే అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదకు దొరిలినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి అంటున్నాడు. వీరంటే ఎవరు? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొంది దేవుని యొద్ద నుండి మరలా లోకమనే బురదలోకి వెళ్ళిపోతున్నటువంటి వారు ఈరోజు మందిరానికి రాకుండా పోయే వాళ్ళందరూ ఎట్లాంటి స్వభావం కలిగి ఉన్నారో మీరు ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు, వాళ్ళలో చేదైన వేరు మొలిచింది. గింజ నాటినప్పుడు మొలక వస్తుంది. ఎంత వస్తుందమ్మా? ఎంత వస్తుంది మొలక? 2వ రోజుకి ఎంత వస్తుంది? నేను ఒక రోజు పెసలు నానబెట్టి ఒక 24 గంటలు ఉంచేసి బయటకు తీసి ఒక క్లాత్లో పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక డబ్బాలో పెట్టా. 2వ రోజు తినాలి అట్లని. 3వ రోజు కూడా కుదరలా తినటానికి. 4వ రోజుకి 1 ఇంచు వచ్చేసింది. మొత్తం ఇంత 1 ఇంచు వచ్చేసింది బయటికి. ఆ ఇంచులో కూడా ఏరు తొడుక్కుంటుంది బయటికి. 3 చిల్లలు వచ్చినాయి కొన్నిటికైతే. మొత్తం తీశాను నేను, బయటికి తీసి పరీక్షించి చూశాను నేను. ఆ బయటకు వచ్చిన మొక్క 6వ రోజుకి అంతయింది. 7వ రోజుకి చచ్చిపోవటానికి మెల్లిమెల్లిగా జీవాన్ని కోల్పోతా ఉంది. ఎక్కడ పెట్టాను తెలిసి దాన్ని తీసుకెళ్ళి నేను బాత్రూంలో టైల్స్ మీద ఒక మూల పెట్టా తీసుకెళ్ళి. అసలు ఎన్ని రోజులు బతుకుద్ది మొక్క? 7వ రోజుకి మొక్కలో ఉన్న జీవం కోల్పోతూ అలా ఒడబడిపోయి అలా ఎదిగిన మొక్క అలా కూలిపోయిందండి ఆ మూల. దేవుడు మాట్లాడుతున్నాడు, లోకంలో ఉన్నటువంటి లక్షణాలనే చేదు నీ లోపలికి వచ్చేస్తే నువ్వు అనుకుంటావు పక్కన మరియమ్మ మొన్న ఆదివారం మానేసింది, ఈ వారం నేను మానేస్తే నాకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఎదురుగున్నటువంటి మార్తమ్మ 2 వారాలు మానేసింది. ఇప్పుడు తనకంటే నేను గొప్పదాన్ని కదా 1 వారం మానేసి. ఆ మాటకు వస్తే పక్కన ఉన్నటువంటి సువార్తమ్మ 7 వారాలు మానేసింది. అది ఆరోగ్యంగానే ఉందిగా. నేను 1 వారం మానేస్తే వచ్చిన నష్టం ఏంటి? అపవాదిని అలా క్రియేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటాడు నీ చుట్టూ ఉన్నాళ్ళని. అది వాళ్ళని చూడు, ఏ రోజు గుడికి రారు, రోజు గేదెలు తిరుగుతూ ఉంటారు. ఆశీర్వాదాలన్నీ వాళ్ళకన్నీ ఆడదోళ్ళే పుడతాయి. మరి నీకు 1 వారం కూడా మానకుండా గుడికి వెళ్తున్నావు, ఏమి లాభం నీకు? మానే ఈరోజు. అపవాది అలా ప్రేరేపిస్తూ ఉంటాడు నిన్ను. నీకు కూడా అనిపించింది, చెయ్యి, ఎన్ని రోజులు మందిరానికి పోయిన ఉపయోగం లేదు. ఎక్కడో చేదైన వేరు మొలుస్తుంది. ఆ మొలిచినప్పుడు నీకు అనిపిస్తుంది, ఎంతమంది వెళ్ళిపోవట్లేదు లోకంలోకి, ఎంతమంది తిరిగి మళ్ళీ సంఘానికి రావట్లేదు. వాళ్ళలో నేను కూడా ఒక దానిలో కలిసిపోతాను. ఏమైపోద్ది? అప్పుడు ప్రభు అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు, ఇదిగో కడగబడిన పంది బురదకు చేరినట్టు
ఒక్క ఆదివారం మందిరానికి రాకపోతే వచ్చే నష్టం ఏంటని నువ్వు అనుకుంటున్నావు? దేవుడు తన జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. దేవుడు తన జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. చూస్తారు ఒకసారి మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ప్రతి వాడు లెక్క చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచనం 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేహమందున్నను దేహము విడిచినను మనమందరం ఆయన వారుగా బ్రతకాలి భూమి మీద. ఎందుకంటే ఆయన పిలుపు ద్వారా ఆయన సారూప్యంలోకి వచ్చాం మనం. కానీ దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం దేవుని యొద్ద నుంచి మరలా ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాం లోకంలోకి? ఇది ఆలోచించాలి మనం. దేనికోసం మరలా తొలగిపోతున్నారు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను ఏం చెబుతున్నాడు దేవుడు? విసర్జించాలి. సంఘంలోకి వచ్చేసిన తర్వాత లోకంలో ఉన్న శరీరాశలతో నీకు పనేంటి? ఎందుకు వెళ్తున్నావు మరలా వాటి కోసం? నువ్వు వెళ్ళొద్దు. వెళ్తే నష్టం ఉంది మీకు. ఈ సందర్భంలో 3 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. దేవుని యొద్ద నుంచి తొలగిపోవటానికి గల ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు 4 3 లక్షణాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక లక్షణం వచ్చే ఆదివారం మాట్లాడదాం. చాలా పెద్ద లక్షణం అది. ఆ లక్షణం గురించి అంతా కూడా దేహ సంబంధమైన బోధ. ఏ బోధ అది? దేహ సంబంధమైన బోధ. ఏంటి దేహ సంబంధమైన బోధ కూడా ఉంటుందా? బోధ ఆత్మ సంబంధమైనది కదండి బైబిల్ చెప్పింది. మరి ఆత్మ సంబంధమైన బోధలే ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా మనం. మరి ఇదేంటి మరలా దేహ సంబంధమైన బోధ? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మెలకు కలిగి ఉండాలి. అపవాదిని ఎదిరించాలి. నిత్య జీవాన్ని చేపట్టాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి నా పిల్లలు నన్ను మర్చిపోతే నా నుంచి దూరం అయిపోతారంటున్నాడు దేవుడు. నిజంగా మీరు ఆలోచన చేయండి. దేవుణ్ణి మర్చిపోతే దేవుని దగ్గర నుంచి తొలగిపోయే అవకాశం ఉందా లేదా? మీరు ఆలోచించండి. దేవుణ్ణి కనుక మనం మర్చిపోతే దేవుని దగ్గర నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుందా ఉండదా? మీరు ఆలోచించండి. అందుకని ఒక మాట చూద్దాం. ఎగ్జాంపుల్గా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. త్వరగా రాసుకోండి. త్వరగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని చూద్దాం. అయితే నీవు జాగ్రత్త పడుము. ఏమండి జాగ్రత్త అని సహజంగా ఎప్పుడు చెబుతాం మనం? జాగ్రత్త అని ఎప్పుడు చెబుతాం మనం? ఇప్పుడు కొడుకు స్కూల్కి బయలుదేరండి అనుకోండి, తల్లి ఏం చెప్పుద్ది? ఇప్పుడు భర్త పనికి వెళ్తున్నాడు అనుకోండి, భార్య ఏం చెప్పుద్ది? ఏమ్మా చెప్పరేంటి? జాగ్రత్త ఎందుకు చెప్తారు? జాగ్రత్త అని ఎందుకు చెప్తారమ్మా? తెలీదా మీకు ఇది? జాగ్రత్త ఎందుకు చెప్తారు? ఇప్పుడు మీ ఆయన పనికి వెళ్తుంటే అయ్యా జాగ్రత్త అంటావు. దేనికి జాగ్రత్త? దేనికి జాగ్రత్త? అది కూడా తెలీదా? ఇప్పుడు పిల్లోడు స్కూల్కి వెళ్తాడో, సైకిల్ వేసుకుని పోతాడో పిల్లోడు స్కూల్కి పోయేటప్పుడు ఆడికి చెప్పుద్దమ్మా, అరే నాన్న జాగ్రత్తగా తొక్కు సైకిలు. ఎక్కడెక్కడ జాగ్రత్త తొక్కమంటుందమ్మా? ట్రాఫిక్ ఉన్న కాడ, జనాలు ఎక్కువ ఉన్న చోట, స్పీడ్ బ్రేకర్ల దగ్గర, ప్రమాదకరమైన మూలమలుపుల దగ్గర కొంచెం జాగ్రత్త నాన్న అంటుంది. అవునా? ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వీడు వినకుండా స్పీడ్ బ్రేకర్ల కాడ స్పీడ్కి దొక్కి, జనాలు ఉన్న కాడ స్పీడ్కి పోయి, కటింగ్లో ఉన్న కాడ కూడా స్పీడ్గా పోయింది అనుకోండి. అమ్మ చెప్పిన జాగ్రత్త పాటించిన పిల్లోడికి ఏం జరుగుద్ది మీరు చెప్పండి? ఖచ్చితంగా ప్రమాదం జరిగి తీరుద్ది. ఇప్పుడు దేవుడు ఎక్కడ అంటున్నాడు, ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. వీళ్ళని బయటకు తీసుకొచ్చేటప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా మీకు తెలుసమ్మా? ఇశ్రాయేల్ చరిత్ర మీకు తెలుసా? ఎంతమంది తెలుసు ఇశ్రాయేల్ చరిత్ర? అబ్బా, ఇందులో అందరూ ఆరితేరినోళ్ళే. ఐగుప్తు బానిసత్వంలో పాపం వాళ్ళు
భయంకరమైనటువంటి కఠినమైన చాకిరీలు చేస్తున్నారు. ఒక పూట తిని ఒక పూట తినక వెట్టి చాకిరీలు చేస్తున్నారు ఐగుప్తు బానిసత్వంలో. అలా బానిసత్వంలో ఉన్నటువంటి ఆ బానిసత్వ సంఖ్యల్లో దేవుడు తీసి ఆకలితో అలమటిస్తున్నటువంటి వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చాడు దేవుడు. బయటకు తీసుకొచ్చేసి అసలు వాళ్ళకి ఎప్పుడు ఆహారం కావాలంటే అప్పుడు పెట్టాడు, ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు నీళ్లు పెట్టాడు. అసలు ఈ 40 దినాల ప్రయాణంలో కనీసం చెప్పులు అరగలేదు, వేసుకున్న ఒంటి మీద వస్త్రాలు కూడా నలగలేదండి. అంటే దేవుని కృప ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. గొప్పదంటారా కాదంటారా? ఇంత గొప్పదైనటువంటి కృపనాళ్ళు కొద్ది దినాలకే, ఎన్ని దినాలకే? కొద్ది దినాలకి. మనిషి చూడండి, ఇప్పుడు మనం ఒక ముద్ద పెట్టామని ఆకలితో ఉండి కడుపు నిండనంత వరకు ఈడు దేవుడు అని దండం పెడతారు, అవునా కాదా? కడుపు నిండాక ఇప్పుడు అన్నం పెట్టేసి తినేసాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది, రోజులు గడిచిపోయినాయి. ఏదో ఒక సందర్భం వచ్చి ఎరా పలానోడు కడుపు నిండా భోజనం పెట్టాడంటే ఆ ఊరికే పెట్టాడేంటి, ఈజీగా తీసేస్తూ ఉంటాం మనిషిని మనం. ఇశ్రాయేలీలకు కూడా దేవుని గొప్పతనం అర్థం కాలేదండి. ఒకరోజు దేవుని గొప్పతనం అర్థం కాలేదు. దేవుడు మా నుంచి ఏదో కోరుకుంటున్నాడు కాబట్టే మమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన కృపచేత నడిపిస్తున్నాడు. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ నాయకుడి ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నాడు అంటే దేవునికి మా నుంచి ఏదో లాభం ఉంది అన్న ఆలోచనతో వాళ్ళు బతుకుతున్నారే కానీ మా బతుకుల్ని మార్చడానికి దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడన్న ఆలోచన అసలు వాళ్ళకి లేనే లేదండి. ఆ దరిద్రపులకి కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్రతుకు బాగుండాలని, వీళ్ళకి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని చట్టం వీళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో 10 ఆజ్ఞల పలకలు ఇవ్వటం కోసమని ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి మోషేని రమ్మని నాయకుడిని పిలిచాడు దేవుడు. అందరూ వెళ్ళటానికి అవ్వదు కదండి, అందరూ వెళ్ళటానికి అవుద్దా? పర్వతం మీదకి 6 లక్షల మంది కాలుబలం అంటే ఇంకా చిన్న పెద్ద కుంటి గుడ్డి ఎన్ని ఉన్నాయో కిందకి లెక్కలోకి లేవన్నీ, లెక్కకు వచ్చినవే 6 లక్షల మంది కాలుబలం. మరి వీళ్ళందరూ వెళ్ళటానికి అవ్వదు కదండి పైకి. అందుకనే నాయకుడైన మోషే గారిని రమ్మన్నాడు. వెళ్ళి కిందకు వచ్చేసరికి ఏం జరిగింది, కింద సిచ్యువేషన్ మీరు చెప్పండి. ఏం చేశారు వాళ్ళు? ఒక దూడ చేసుకొని ఆ దూడే మా దేవుడు అంటున్నారు. ఏమన్నా బుర్ర ఉందా కొద్దిగా మీరు ఆలోచించండి. సముద్రాన్ని పాయలు చేస్తే, అంత పెద్ద మహాసముద్రాన్ని పాయలు చేస్తే చూసి ఆరినటువంటి నేల మీద నడిపించాడే మహానుభావుడు. నిజంగా చచ్చేదాకా ఆయన మార్గాన్ని తప్పిపోకూడదండి నిజమైనటువంటి భయం భక్తి ఉన్నోళ్ళు అయితే. అందుకే మనం ఆకలితో ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది బాడీలో, కడుపు నిండిన తర్వాత ఒక విధానం వచ్చేస్తుంది మనలో. అందుకే దేవుడు వాళ్ళ కడుపు నిండా పెట్టి పరీక్షించాడు, వాళ్ళని కడుపు నిండా పెట్టి పరీక్షించాడు. నా పిల్లలు నా వైపు చూస్తారా, లోకం వైపు చూస్తారా? ప్రారంభంలో స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, కానీ ఆ స్వేచ్ఛను సద్వినియోగపరుచుకోలేదండి, వాళ్ళు దుర్వినియోగపరుచుకున్నారు. అప్పుడు చెప్పాడు, ఎవడైతే నా వైపు తిరుగుతాడో, ఎవడైతే నా ఆజ్ఞను గైకుంటాడో వాడే బ్రతుకుతాడు. ఇదిగో మీలోకి మిడునాగులను పంపిస్తున్నా, పాములు వస్తున్నాయి, పాములు. హాస్పిటల్ వెహికల్ మీద చూసారా మీరు, అంబులెన్స్ మీద ఒక కర్రకి 2 పాములు ఇలా ఉండి చుట్టుకొని ఉంటాయి. ఎక్కడదా సింబలు? ఎంబీబీఎస్ డాక్టర్లకు ఎవడిచ్చాడా సింబలు? ఎవరిచ్చారమ్మా సింబలు? మోషే గారు పెట్టిన సింబల్ అది. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు గుర్తురాలేదు మీకు. అది చూస్తే ఎంతమంది గుర్తొచ్చింది చెప్పండి ఆ సింబల్ చూసి? అది అంబేద్కర్ గుర్తొచ్చిందంటే. ప్రతిసారి చూసినప్పుడల్లా ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చేసేవి కొన్ని లేఖనానుసారంగా చేస్తున్నాయి, కానీ వాక్యం అంటే నచ్చదళ్ళకి, ప్రభు అంటే నచ్చదళ్ళకి. అందుకే దేవుడు చెబుతున్నాడు, జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి పోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. చూసారు దేవుడు ఏం చెప్తున్నాడు? మర్చిపోవద్దు, నువ్వు విన్నది, చూసింది, నేర్చుకుంది బహు జాగ్రత్తగా నీ హృదయంలో ఉండాలి. ఒకవేళ నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నువ్వు మర్చిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది ప్రమాదం అంటున్నాడు కదా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ఎందుకు హృదయంలో వాక్యం ఉంచుకోమన్నాడు? ఒకసారి ఆ మాటకు వస్తుంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 18వ వచనం. ఆ జనులు, ఏ జనులు?
చూడండి, ఆ జనులంటే ఇశ్రాయేలీయులు హోరేబులోకి వచ్చినటువంటి ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి జనుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ జనులు దేవతలను పూజించుటకును మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అన్నాడు. అక్కడ దుష్కృత్యములు అన్నాడు అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి చెప్పగలరు ఎవరైనా? దాని మీనింగ్ ఏంటో చదవండి ఒకసారి మళ్ళా మాట. దుష్కృత్యములకు అన్నాడు, దుష్కృత్యమునకు అన్నాడు. అంటే ఇంగ్లీష్ బైబుల్ తెలుగు బైబుల్ కలిసిన వాళ్ళు దాన్ని చూడగలిగితే అక్కడ ఉండదు కదా, పాయిజన్ అని అంటుంది. అంటే విషం, అంటే మనిషి చేసే దుష్క్రియలు విషం అన్నాడు, విషముతో సమానం. అంటే విషపూరితమైనటువంటి దుష్క్రియలు చేసేవాడు ఖచ్చితంగా చస్తాడు. అందుకే పాపం వలన వచ్చు జీతం మరణం అంది బైబుల్. ఎవరికి మరణం? ఈ సందర్భంలో మీరు ఆలోచన చేయండి. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళేవాడికి మరణం. ఎవరెవరికి మరణం అంటే చెబుతున్నాడు, ఇదిగో స్త్రీకి కానీ, పురుషునికి కానీ, కుటుంబానికి కానీ, ఒక గోత్రానికి కానీ. అంటే ఆనాడు గోత్రాలు ఉన్నాయి, ఈనాడు గోత్రాలు లేవు సంఘానికి. ఇంకా మనం చెప్పుకోవాలంటే మన గోత్రం ఏం గోత్రం అంటే యోధా గోత్రం మంది. ఏ గోత్రం మంది? యోధా గోత్రం మంది. అది చెప్పుకోవాలి మనం, అంతేగాని పైడిపాల గోత్రం, వెంకటేశ్వర స్వామి గోత్రం, ఆంజనేయ స్వామి గోత్రం కాదు మంది. ఏ గోత్రం మంది? ఏ గోత్రం అమ్మా? యోధా గోత్రం మంది. అందుకే చెబుతున్నాడు ఆయన, ఎవరెవరికి శాపం, ఎవరెవరికి మరణం అంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి దేవతలను పూజించటానికి పరుగులెత్తేవాడికి మరణం. విగ్రహారాధన అంటే ఏంటి? సహజంగా మీరు చెప్పాలి. విగ్రహారాధన అంటే ఏంటమ్మా? ఒక బొమ్మను చేసుకొని దానికి ఒక దండ వేసి ఓ సాంబ్రేణి పొల్ల వెలిగించి కొబ్బరికాయ కొడితే అది విగ్రహారాధన అనుకుంటున్నారు మీరు? అదేనా విగ్రహారాధన అంటే? అదేనమ్మా? అదేనా? ఇప్పుడు సిలువ గుర్తు ఉంది ఈడ. సిలువ గుర్తుకు దండం పెట్టిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఇప్పుడు మొన్న మధ్య నేను విసనపేట వచ్చి వెళ్తాను, మా ఊడికి మా హాస్పిటల్ చూసుకొని పోతుంటే సోమవారం నాడు 10 గంటలకి మరియమ్మ విగ్రహం ముందు నుంచొని దండాలు పెడుతున్నారు. ఇలాగా మోకాళ్ళు వేసేట. వాళ్ళు ఏం చేస్తున్నట్టు అక్కడ మరియమ్మ దగ్గర? ఈరోజు గుణదల పోయేలు కూడా ఏం చేస్తున్నారు అక్కడ పోయి? మీరు చేసేదంతా విగ్రహారాధన. గుర్తుపెట్టుకోండి, మరణానికి తావు తీస్తున్నారు మీరు. యేసు నామమును తప్ప ఏ నామమున రక్షణ లేదు మీకు. యేసుక్రీస్తును మాత్రమే మీరు పూజించాలి తప్ప అసలు ఎవరిని పూజించడానికి వీళ్ళు, తన తల్లి అయినా, తన తండ్రి అయినా, తన తోడబుట్టినోళ్ళైనా ఎవరిని పూజించినా నువ్వు చేస్తుంది విగ్రహారాధనే. ఈరోజు సిలువు దండం పెట్టోళ్ళేరా? అసలు సిలువు దండం ఎందుకు పెడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే 14 ఏళ్ళ నుంచి బైబిల్ చదువుతున్నాను నేను. అసలు సిలువుకి దండం ఎందుకు పెడుతున్నారు ఇప్పటికీ నాకు అర్థం కాల. సిలువను చూడగానే ఏం గుర్తు రావాలి మనకి? ఏం గుర్తు రావాలి మనకి? ప్రభు నా కోసం పడిన శ్రమ గుర్తు రావాలి. అంతేగాని ఆ సిలువ కీచేనుకో, ఆ సిలువు తీసుకెళ్ళామని తాళం చేయకో, ఆ సిలువు తీసుకెళ్ళామని కారు కీచేనుకో. ఎంత భ్రష్టు పట్టించిపోయారండి సమాజం. వ్యాపారం అయిపోయింది సిలువ గుర్తు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్యజనుల దేవతలను పూజించటానికి మీ దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగిపోయేటటువంటి హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా పరీక్షించుకోమంటాడు ఆయన. ఏమండి, బైబిల్లో ఒక పెద్ద మహాజ్ఞానం ఉండండి. సకల శాస్త్రాలు తెలిసినటువంటి మహాజ్ఞాని బైబిల్లో ఉన్నాడు. ఒక పండితుడు ఆయన, ఒక రాజు ఆయన. అట్లాంటి జ్ఞాని దేవుని వద్ద నుంచి తొలగిపోయాడు. చెప్పండి టక్కన ఆయన పేరు. అబ్బా, ఎంత గొప్పోళ్ళండి మీరు. ఈయన అంత పెద్ద మహాజ్ఞాని జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయే పరిస్థితి ఆయనకు వాటిల్లినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ మనం అంత పెద్ద మహాజ్ఞాని దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి వాటి కోసం పరిగెత్తాడే, మరి మనం ఎంత? ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే ఒకసారి ఆ మాట చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం
11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం వచనము 4 చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును, మనకి మీ చూపించే ప్రతి రెఫరెన్స్లో మీకు ఒక విషయం కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుందండి? హృదయం కనపడుతుంది. హృదయం కనపడుతుంది. ఆ హృదయం జాగ్రత్త అన్నాడు. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం అన్నాడు. అంటే దుష్ట హృదయం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టిపోతాం. దేవుని మందిరానికి అసలు రానిరాం మనం. పేరుకు మాత్రం మనం ఎవరు? పేరుకి ఎవరండి మనం? కాదు, మనకు ఒక పేరు ఉంది కండి సంఘానికి. ఏం పేరు అది? క్రీస్తు సంఘం. ఏ సంఘం అంది? క్రీస్తు సంఘం. మరి వచ్చామా సంఘానికి? వస్తామా సంఘానికి? మరి చెప్పుకోవటానికి మళ్ళీ అబ్బా ఎంత గొప్ప పేరు చెప్పుకుంటున్నారు, క్రీస్తు సంఘం. మరి సంఘానికి రావాలి కదరా నాయన. మరి నువ్వు సంఘానికి రావాలిగా. నువ్వు సంఘానికి వస్తే క్రీస్తు సంఘం. మరి సంఘానికి రాకుండా గేదెల కాడికి పోయి, మేకల కాడికి పోయి, పొలం పనులకు పోయి, ఉద్యోగానికి పోయి, పెళ్ళిళ్ళకి పోయి, సంబరాలకు పోతే మరి నువ్వు ఎట్ట క్రీస్తు సంఘం? మరి 6 దినాలు ఇచ్చాడు నీ కోసం. దేనికి? ఫ్యామిలీ కోసం, నీ కుటుంబ పోషణ కోసం. చేసుకో 6 దినాలు హ్యాపీగా. కానీ ఈ మొదటి దినాన పరిశుద్ధ సంఘముగా మీరందరూ నా మందిరంలో కూర్చోవాలి. అది కూడా ఎవరి కోసం? మీ దేహాల్లో ఉన్న ఆత్మ కోసం, ఆత్మరక్షణ కోసం. ఇంత అవకాశం ఏ తండ్రి అండి పిల్లలకి ఇచ్చేది? మీరు ఆలోచన చేయండి. అపవాది ఉన్నాడు, ఆడేం చేస్తాడు? అసలు ఆడెప్పుడు నీ మేలు కోరడు. కానీ నీకు అనిపించింది మేడిపండు ఆకారంగా కనిపిస్తాడు, నీకు అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఏం పర్లేదు పడుకో, ఏం పర్లేదు పడుకో, తిన్నావు కదా 2 గంటలకు ఆరాధన పెడతాడు. అసలు మైండ్ ఉంది ఆయనకి. భోజనం దీన్ని కాసేపు రెస్ట్ తీసుకున్న టైంలో ప్రార్థన పెడతాడా? అసలు ఏమి నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, అయ్యగారు మాట వద్దు, పడుకో అంటదా అంతా. ఇప్పుడు వర్షం వస్తుంది, మేము అనుకుంటూ వచ్చేటప్పుడు వర్షం బేపత్సం కొడుతుంది. వర్షం నేను అనుకున్నా వర్షం పడుతుంది కదా, అబ్బో ఇవాళ కష్టం అనుకుంటూ వచ్చా. తీరా ఇక్కడికి వచ్చే వర్షం పోయింది, వచ్చేసారు. మంచిది. వర్షం ప్రార్థనకు ఆటంకమా? ఏమంటే వర్షం పడుతుంటే తిండి తింటాం మానేస్తున్నామా? కొట్టి దగ్గరికి వెళ్ళటం మాంతనమా? స్కూల్కి వెళ్ళటం మాంతనమా? జాబులకి వెళ్ళటం మాంతనమా? మనకు అవసరాలు తీర్చుకునేటటువంటి అన్ని పనులకి వర్షంలో గొడుగులు వేసుకొని, రెయిన్ కోట్లు వేసుకొని పోతున్నాం. కానీ మందిరానికి వచ్చే విషయానికి వచ్చేసరికి నాన్న పిల్లలకి చెప్తాడు, రే 2 అయింది ప్రార్థనకి బయలుదేరుండి. డాడీ వర్షం వస్తుంది డాడీ బయట. భార్య చెప్తా ఉంటాడు, ఏమ్మా అయిందా? కానీ ఆ వర్షం వస్తుంది, ఆగు, అందరు రారు. నువ్వు ఒక్కడే పోయి ఏదో గబగబ పాటలు పాడేలాగా ప్రార్థన చేసేలాగా ఆత్రపడతావేంటి? ఆగు, వాళ్ళు ముందెళ్ళోళ్ళు ముందెళ్ళని నిదానంగా వెళ్తారు, కంగారేంటి నీకు అంటారా లేదా? ఏమంటారా లేదా? ఎందుకు జరుగుతుంది ఇదంతా ఏంటి? నీ హృదయం సరైంది లేకపోవటం. అందుకే ఒక మాట చూద్దాం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. సొలొమోను గారి దగ్గరికి మళ్ళీ వద్దాం, వెనక్కి వెళ్దాం అన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 4:24 చూడండి ఒకసారి. ఎందుకు ఏమంటున్నాడు ఆయన? ద్వితీయోపదేశకాండం 4:24. ద్వితీయోపదేశకాండము 4:29 చదువు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎలా ఎతకమంటున్నాడు దేవుణ్ణి? పూర్ణ హృదయంతో ఎతకాలి, పూర్ణ ఆత్మతో ఎతకాలి, పూర్ణ మనసుతో ఎదకాలి. అలా ఎదికినప్పుడు దేవుడిని కనపడతాడు. అలా దేవుడు కనపడే దేవుని దగ్గరకు వచ్చేసిన తర్వాత 24 అంటాడు కదా, ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఒకవేళ దేవునిలోకి నువ్వు వచ్చేసిన తర్వాత మరలా తిరిగి లోకంలోకి నేను వెళ్ళిపోతానంటే నేను నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో రోషం కలిగినటువంటి వాడని నేను, జాగ్రత్త, ఇక క్షమాపణ ఉండదు. ఒక్కసారే క్షమాపణ, మీకు ఇక క్షమాపణ ఉండదు. కానీ ఇక్కడ సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఆయన హృదయాన్ని ఎవరు తిప్పినట్టుగా మనకు కనపడుతుందండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె
అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. చూసారండి, అంత పెద్ద మహాజ్ఞాని ఎవరి మాటిని దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు చెప్పండి. చూసారండి, అంటే కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా ఏం చేస్తున్నారు భర్తల్ని చెప్పాలి మీరు. ఈరోజు ఒక కొటేషన్ పెట్టాడు ఒక మహానుభావుడు, ఒక కొటేషన్ పెట్టాడండి ఫేస్బుక్లో. ఏంటి తెలుసండి? మొదట ఆజ్ఞ అతిక్రమించింది స్త్రీ, మొదట గర్భాన్ని ధరించింది స్త్రీ. ఈరోజు ఎక్కడ చూసినా పతనానికి మూలం స్త్రీ. ఈరోజు సమాజం అభివృద్ధి అవ్వటానికి మూలం స్త్రీ. ఆ స్త్రీయే ఈరోజు సంఘాల్లో విస్తారంగా కనబడుతున్నది కూడా స్త్రీలే అన్నాడు ముగింపులో. నిజంగా సంఘాలు ఎక్కడైనా చూడండి పురుషులు కనపడుతున్నారు ఎక్కడైనా. ఎందుకని? పురుషులు ఎక్కడ పోయారు? పురుషులు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇప్పుడు మనం ఇన్ని కుటుంబాలు ఇంతమంది భార్యలు వచ్చారు, మీ భర్తలంతా ఏరి? మీ భర్తలంతా ఏరమ్మా? ఇందులో కూడా స్వార్థం ఉందో మీకు చెప్పమంటారా? నేను ఒక్కదాన్ని నేను ఎక్కడ పోతా? పరలోకానికి వెళ్తా నేను, నువ్వు నరకానికి పో. నేను పరలోకం, నువ్వు నరకం. ఇక్కడ కూడా స్వార్థమే. అక్కడ అవ్వమ్మ ఆలోచించింది, నేను దేవత అనుకుంది, నేను దేవతను అనుకుంది. అసలు దేవతల గురించి తెలుసా అవ్వమ్మ గారికి? అసలు ఎప్పుడు చూడలా. ఆయన తప్ప ఎప్పుడు ఎవరిని చూడలే ఆవిడ. అట్లాంటి ఆవిడ దేవత అనుకునేసరికి ఎప్పుడైతే దేవతలా ఉంటారన్నాడు, దేవతలాగా ఆలోచించేసుకుంది ఆమె. ఈరోజు మనం కూడా మీరు ఆలోచన చేయండి. నేను ఒక్కదానే మందిరానికి వెళ్ళిపోతే మా ఆయనకి, నా పిల్లలకి, నా పశువులకి, నా ఆస్తికి, నా ఇంటికి ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. నీ భర్త ఉండాలి, నువ్వు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం, అప్పుడు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. నువ్వు ఒక్కదాని మీద కూర్చొని పాపం పొద్దున 9 7 బయలుదేరి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తాడు. మీరు ఆలోచించండి, ఆదివారం డుమ్మా కొట్టి చేసిన డబ్బు ₹1 కూడా మీరు సేవ్ చేయలేరు మళ్ళీ ఆదివారం దాకా. మీరు ఆలోచించుకోండి. ఇది శాపం అనుకుంటారు, ఆశీర్వాదం అనుకుంటారు, కానీ దేవుడు చెప్పిన మాట ఇది. ఆదివారం మందిరం మానేసి మీరు సంపాదించిన రూపాయి అస్సలు మీకు క్షేమమే కాదు, ఉండదు, మీ దగ్గర వెళ్ళిపోతుంది, ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, రెండో మాట చూస్తే, నీతిని విడిచి తొలగేవారు. నీతి అంటే ఏంటమ్మా? నీతి అంటే ఏంటి? మంచా? నీతి అంటే ఏంటి? ఒక్క మాట చూద్దాం, అది కూడా యెహెజ్కేలు గ్రంథం 3:20. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందునను నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. చూసారా ఏం చెప్తున్నాడు దేవుడు? ఎవరైతే నీతిని విడిచి పాపం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మరణమవుతారంటున్నాడు దేవుడు. నీతిని విడవటం అంటే యాకోబు 4:17 ఉంటుందండి. మనకు మేలని తెలుసు కానీ అలా చెయ్యం మనం. మందిరానికి వెళ్ళాలని తెలుసు మనకి, కానీ మందిరానికి రాము మనం. అదే అంటున్నాడు యాకోబు గారు, మేలైనది చేయనిరికి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. చివరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 35 వచనాలు ఉంటాయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఖాళీ సమయంలో ఒకసారి ఇది మొత్తం చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 35 వచనాలు ఉంటాయి. ఇది మొత్తం కూడా మీరు చదవండి. ఇక్కడ సందర్భం ఏంటో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మనం చూడగలిగితే 11వ వచనం చూద్దాం. ఇందులో మనం ముందుగా, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇది? ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? సాక్షాత్తు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో సౌలుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాను, కానీ సమూయేలు యొక్క స్థితి ప్రారంభంలో బ్రహ్మాండంగా ఉంది. కానీ కొద్ది రోజుల తర్వాత సౌలు గారి యొక్క ఆలోచన, తన యొక్క తీరి విధానం పాడైపోయింది. కాబట్టి అతన్ని రాజుగా నియమించినందుకు ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను ఆ సమూయేలు అని దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 19-20 వచనాలు చూడండి.
నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివనెను. దేని మీద ఇష్టపడ్డాడు? ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో అమాలేకుల మీదకి వెళ్ళి నువ్వు యుద్ధానికి వెళ్ళిపోయి పురుషుల్ని కానీ స్త్రీలను కానీ పిల్లల్ని కానీ వాళ్ళ పశు పక్షాదులు కానీ ఏవి ఉండకుండా అన్నిటిని హతం చేయమని చెప్పాడు దేవుడు. ఎవరికే? సౌలు గారికి. చెబితే ఏం చేశాడు? చంపోడులాగా దేవుడు మాట అన్నాడు. ఇక్కడ ఇనేసి వాళ్ళ ఊరు పోయాడు. వాళ్ళ ఊరు పోయేసరికి మనుషులందరినీ చంపాడు. చంపేసిన తర్వాత ఆ పశువు మందల్లో నుంచి కొన్ని పశువులను ఏం చేశాడంటే సపరేట్ చేయించేశాడు. మొత్తాన్ని చంపకుండా సపరేట్ చేయించేసి ఆ దేశాన్ని వెళ్తున్నటువంటి రాజును కూడా సపరేట్ చేసేసి దేవుడు చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా వాటన్నిటిని తీసుకొని ఒక పర్వతం దగ్గర చేర్చేసి నేను దేవుని మాట నెరవేర్చేసాను అనుకుని ఆనందంగా అనుకుంటున్నాడు. 13వ వచనం చూడండి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఎవరు చెప్తున్నాడు ఆశీర్వాదం? సమూయేలు గారికి చెబుతున్నాడు. ఎవరు? సౌలు గారు చెబుతున్నాడు. చూసారండి, ఎప్పుడైనా తప్పు చేసినట్టు తొందరపడతా ఉంటాడు. చేసింది తప్పు. సమూయేలు గారి దగ్గరకు రాగానే దేవుడు నిన్ను దీవించును కాక అంటున్నాడు సమూయేలు గారిని. అసలు సమూయేలు గారు వస్తుంది ఎందుకు ఇక్కడికి? నువ్వు చేసిన తప్పుని ఖండించడానికి వస్తున్నాడు. ఆ సందర్భంలో యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిననగా ఏం చెబుతున్నాడు? మళ్ళా నేను నెరవేర్చా, దేవుడు చెప్పిన మాట నెరవేర్చాను నేను అని ధైర్యంగా చెబుతుండే సమూయేలు గారు అంటున్నాడు, అలాగైతే వినబడుచున్న గొర్రె అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి? దేవుడేమో సంపమని చెబితే నువ్వేంట్రా బాబు ఎన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టావేంటి? అక్కడ చెబుతాడు కదండి. ఆ సందర్భం అంతా చదువుకుండా వస్తే 16వ వచనం చూడండి. 16వ వచనం. సమూయేలు నీవు మాట్లాడ పని లేదు. ఇక నువ్వు చెప్పొద్దేమి నాకు, ఇక నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చేసిన తప్పు, ఇక నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరసవైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. అలా అభిషేకించినటువంటి రాజు మాట, ఆ దేవుని మాట నువ్వు వినలేదు రాజుగా. అప్పుడు 20వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు సౌలు ఆ మాట అనొద్దు. చూసారండి, బాధేసింది. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని హెచ్చరిస్తుంటే అప్పుడు అంటున్నాడు ఆ మాట అనొద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన ఆగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అసలు దేవుడు ఏం చెప్పాడండి? అసలు ఏది తేవద్దు నువ్వు, మొత్తాన్ని హతం చేయమని దేవుడు చెబితే ఇక్కడేమంటున్నాడు సౌలు గారు? రాజుని ఎందుకు పట్టుకొచ్చాడు? అసలు ఆ గొర్రెల్ని మేకల్ని ఎందుకు పట్టుకొచ్చాడు? అందుకే అంటున్నాడు, దోపుడు సొమ్ము మీద ఎగబడి దాని మీద దృష్టించావు నువ్వు. ఆలోచించండి. కొంతమంది చూడండి, దోసుకొని పోవడం అంటే చెమ సరదా, దొంగతనాలు చేయటం. నీ పొరుగు వానిదేది కూడా ఆశించటానికి వీల్లేదు. ఏమేమి ఆశించకూడదు ఒక లిస్ట్ చెప్పండి. పొరుగు వానిది ఏది ఆశించకూడదు లిస్ట్ చెప్పండి. ఆపేద్దాం, అయిపోయింది పాఠం. పొరుగు వానిది ఏది ఆశించకూడదు అన్న దాంట్లో ఒక లిస్ట్ చెప్పండి. ఏం ఆశించకూడదు? నీ పొరుగు వాని ఎద్దునైనను, భార్యనైనను, ఇల్లైనను, ఇంకా అసలు ఏది కూడా మనం ఆశించటానికి వీలు లేదు. అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు వచ్చారు మీరు భారాన్ని తీర్చుకోవడానికి. మనం చదువుకున్నటువంటి 16వ కీర్తనలో 11వ వచనం చదవండి, అందరికి అర్థమయ్యేలాగా. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అబ్బా ఎంత బాగుందండి మాట. ఒక 20 సార్లు చదివాను నేను రాత్రి దీన్ని. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. వచ్చేటప్పుడు ఎలా ఉందండి నా ముఖం ఎలా ఉంది? వచ్చేటప్పుడు వాడిపోయినటువంటి రోగం తగిలిన మొక్కలాగా ఉంది నా ముఖం వచ్చేటప్పుడు. వాక్యం చెబుతున్న కొద్దిగా ఆ తేజస్సు వేరేగా ఉంటుందండి ఫేస్లో. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఇదిగో నా కుడి చేతిలో నిత్యము సుఖాలు.
మనం అనుకుంటున్నాం బాగా డబ్బు సంపాదిస్తే సుఖం అనుకుంటున్నాం. మొన్న ఒక ఆయన పెళ్లి చేశాడు కొడుక్కి కొన్ని వేల కోట్లు పెట్టి. ఏమండి, తన పెళ్ళికి వచ్చిన గెస్ట్లకే ఒక్కొక్కడికి 150 కోట్లు 300 కోట్లు డబ్బులు ఇచ్చాడు ఆయన, ఆ పెద్ద ఆయన. ఆలోచించండి, 3 పూట్ల తిండి తినలేడు, హ్యాపీగా మనలాగా పడుకోలేడు, ఎప్పుడు చనిపోతాడో తెలియనటువంటి కొడుక్కి కొన్ని వేల కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. సుఖం ఉందా బతుకులో? ఉందండి. కోటాను కోట్ల డబ్బు ఉంది, కానీ సుఖం లేదు వాళ్ళ జీవితంలో. కానీ దేవుడు మన దగ్గర సమృద్ధైనటువంటి విస్తారమైన సంపద లేకపోయినా సుఖంగా బ్రతకటానికి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తన వాక్కు ద్వారా మనందరినీ నింపి నడిపిస్తున్నందుకు నిత్యము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకే అంటున్నాడు, ఇదిగో జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి నిర్జీవమైన వాటి కోసం వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న మిమ్మల్ని దేవుడు చెబుతున్నాడు, ఇదిగో చేదైన వేరు మీలో మొలుస్తుంది, దాన్ని తుంచేయండి. ప్రారంభంలోనే తుంచేయండి, దాన్ని వెళ్ళకండి లోకం వైపుకి. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని బైబిల్ చెప్తా ఉంది. మీరు ఆలోచన చేయండి ఈ విషయాన్ని. దేవుని చిత్తమా, లోకం కోరుకునే ఇష్టమా? ఏది కావాలి నీకు? లోకం ఇష్టమైతే అది అశాశ్వతం, దేవుని చిత్తం అయితే శాశ్వతం. శాశ్వత కాలం దేవుల్లో ఉండాలంటే ఏ బోధ మనం వినాలి? వచ్చే వారం మనం నేర్చుకుందాం. శాశ్వత కాలం దేవునితో మనం ఉండాలంటే ఏ బోధ మనం వినాలి? శరీరానికి సంబంధించిన బోధ, ఆత్మకు సంబంధించిన బోధ. వచ్చే వారం అంతా ఇదే గోల. ఇంకా మీకు ఆలోచింపజేసేటటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆలోచనతో, ఆసక్తితో ఈ కొన్ని దినాలు ఆ పాఠాన్ని సమకూర్చడం జరిగింది. ఆసక్తి కలిగి విన్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.